నేను మీతో మాట్లాడాలి అంటే మ్, మీకు నాకు కూడా ఏదో ఒకటి బంధం ఉండాలి. లేకపోతే నా మాటలు మీకు అర్థం కావు. అయితే ఈరోజు మీతో నాకు ఉన్నటువంటి ఒక బంధం ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా నాలాగే ఒక విషయంలో ఉంటారని నేను అనుకుంటున్నాను. ఏంటి అని అంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒకటి పోగొట్టుకున్న వాళ్ళే. అవునా కదా? వెరీ గుడ్. పోగొట్టుకున్నప్పుడు పోగొట్టుకున్న వస్తువు బాగా గుర్తొస్తుంది. పోగొట్టుకున్న వస్తువు గుర్తు రావటమే కాదు, బాగా దుఃఖం కూడా కలుగుద్ది. అప్పుడు రెండు ప్రశ్నలు వస్తాయి. ఇంకెప్పుడు అది దొరకదు, నేను అనవసరంగా పోగొట్టుకున్నాను అనే బాధ. అవునా? అయితే జీవితంలో చాలా సందర్భాల్లో మనం పోగొట్టుకుంటూనే ఉంటాం. అయితే పోగొట్టుకున్నది మామూలు వస్తువులు అయితే కొన్ని దినాల తర్వాత మనం ఏదో విధంగా సంపాదించుకోవచ్చు. ఒకవేళ పోగొట్టుకున్నది ఆరోగ్యం అయితే కనుక కొన్ని రోజుల్లో ట్యాబ్లెట్లు వేసుకోనో మంచి ఆహారం తీసుకోనో తిరిగి పొందొచ్చు. ఆరోగ్యం, ఆస్తి ఏ విధంగా అయినా సరే పర్లేదు, దాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మొట్టమొదటే ఈ మాట చెప్తున్నాను. ఏంటంటే, కొంతమంది మనలో పోగొట్టుకుంటారు, అది మళ్ళీ తిరిగి రాదు అన్నట్లు ఉంటుంది. నిజమే. ఉదాహరణకి తొందరపాటులో పెళ్ళి కాకముందే శీలాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ రాదు. అదే వ్యక్తిని పెళ్లి చేసుకున్నా కూడా అపరాధ భావం ఉంటుంది. చచ్చిపోయేదాకా దాన్ని మన హృదయంలోంచి ఎవరు చెరపలేరు. చాలా బాధగా ఉంటుంది. ఇలాంటి మీటింగుల్లో కూర్చోవచ్చు, భక్తిపరులాగా బయటకు కనబడవచ్చు, కానీ గుండె లోతుల్లో మాత్రం బాధ, భయం ఉంటుంది. ఒకవేళ ఈరోజు అలాంటి వాళ్ళు ఎవరిని ఎక్కడ కూర్చున్నట్లయితే మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మళ్ళీ కొంతమంది ఉంటారు, వీళ్ళు ఎవరంటే వాళ్ళ జీవితంలో భక్తిని కోల్పోయారు. వాళ్ళు అనేటువంటి మాటలు ఈ విధంగా ఉంటాయి: ఒకప్పుడు నేను బాగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు చేయట్లా. ఒకప్పుడు బాగా బైబిల్ చదివేదాన్ని, ఇప్పుడు చదవట్లా. ఒకప్పుడు దేవుని వాక్యం ఎంత విన్నా కూడా ఇంకా వినాలనిపించేది, ఇప్పుడు వినలేకపోతున్నాను. ఏదో భక్తి పోయింది, ఆ రోజులు ఇంకా రావు, ఆ మంచి రోజులు ఇంకా రావు. అలాంటి భావనతో, అలాంటి ప్రశ్నతో ఇక్కడ కూర్చుంటే ఈరోజు మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, శీలం పోగొట్టుకున్నారు. రెండోది, భక్తి పోగొట్టుకున్నారు. భక్తి పోగొట్టుకున్న వాళ్ళు రెండు రకాలైనటువంటి తప్పుడు ఆలోచనలో ఉంటారు. ఒక ఆలోచన ఏంటనంటే, భక్తి పోయింది, ఇంకెప్పటికీ రాదు. దానికి వాళ్ళు ఉపయోగించే మాట, ఆ మంచి రోజులు ఇంకా రావండి అంటారు. ఆ మంచి రోజులు ఇంకా రావు. దీంతో మనకేమర్థం అవుతుంది? అది పోయింది, ఇంక అంత అయిపోయింది. రెండోది, ఇంకొక అపోహ ఏంటంటే, దేవుని చిత్తం అయితే, దేవుని దయ ఉంటే, దేవుడి కృప ఉంటే దేవుడిస్తాడు, ఇక మనం చేసేది ఏమీ లేదు, అంతా దేవుడే చేసుకుంటాడు. ఇవి అన్నీ కూడా తప్పుడు ఆలోచనలే. ఈరోజు పోగొట్టుకున్నది తిరిగి సంపాదించుకోవటం సాధ్యమా? పోగొట్టుకున్నది సంబంధమైతే, సహవాసం అయితే, భక్తి అయితే, శీలాన్ని పోగొట్టుకొని అపరాధ భావంలో ఉంటే తిరిగి సంతోషాన్ని నేను పొందగలనా? తిరిగి ఆ బాధని జ్ఞాపకం చేసుకోకుండా ఉండగలనా? ఇది సాధ్యమా? ఇది మనం బైబిల్లోంచి ఈరోజు చూద్దాం. బైబిలు ఎవరి కోసం రాశారు అనంటే, జీవితంలో ఎప్పుడు పడిపోకుండా ఉండిన వాళ్ళ కోసం రాయలేదు. బైబిల్లో ఉన్నటువంటి ఎక్కువ మంది వ్యక్తులు ఎన్నడూ పాపం చేయకుండా జీవించిన వాళ్ళు కాదు. ఎక్కువ శాతం మంది ఏదో ఒక సందర్భంలో జారిపోయి పడిపోయిన వాళ్ళే. కేవలం బైబిల్లో నాకు తెలిసి ముగ్గురు వ్యక్తుల గురించి ఏ తప్పు చూపించకుండా చరిత్ర ఇచ్చారు. మొదటిది యోసేపు, రెండోది నెహెమ్యా, మూడోది దానియేలు. వీళ్ళు ముగ్గురే. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో పడిపోయిన వాళ్ళే. ఆ పడిపోయిన వాళ్ళని దేవుడు తిరిగి లేవనెత్తాడు. కాబట్టి బైబిల్లో తిరిగి లేవనెత్తటం అనేటువంటి అంశం చాలా ఎక్కువగా కనబడుతుంది.
ఒకవేళ మీరు జారిపోయిన వాళ్ళైతే, పడిపోయిన వాళ్ళైతే, ఆత్మీయంగా దూరం అయిపోయిన వాళ్ళైతే, మారుమనసు పొంది రక్షింపబడిన వాళ్ళగా బాప్తిసం పొందిన తర్వాత పాపం చేసిన వాళ్ళైతే ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం బైబిల్లోంచి ఒక వ్యక్తి జీవితాన్ని చూడబోతున్నాం. ఆయన గురించి యేసు ప్రభు కంటే ఎక్కువ రాశారు, అబ్రహాము కంటే ఎక్కువ రాశారు. ఆయన గురించి బైబిల్లో చిన్నప్పటి నుంచి చచ్చిపోయేదాకా ప్రతి ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశం రాయటం జరిగింది. ఆయన గురించి ఈరోజు మనం చూడబోతున్నాం. ఆయన అంటే దేవుడికి చాలా ఇష్టం. ఆయన గురించి దేవుడు ఏమన్నాడంటే నా హృదయానుసారుడు అన్నాడు దావీదు గురించి. అయితే ఈ దావీదు 4 సార్లు పడిపోయాడు. మనకి తెలిసిన బైబిల్ చరిత్రలో 4 సార్లు దేవుడికి కోపం తెప్పించాడు. 4 సార్లు పాపం చేశాడు. దావీదు పాపం చేయటం బట్టి ఏం జరిగింది? దావీదు పాపం ఎందుకు చేశాడు? పాపం నుంచి బయటికి రావడానికి దేవుడు ఏం చేశాడు? పాపం నుంచి తిరిగి మంచి జీవితంలో రావడానికి దావీదు ఏం చేశాడు? 4 సందర్భాల్లో కూడా ఈ విషయాల్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఈ 4 సందర్భాలు బైబిల్లో 8 అధ్యాయాల్లో ఉన్నాయి. 8 అధ్యాయాలు ఈ రాత్రి నేను చదవలేను, కానీ మీరు ఒక్క పని చేస్తే బాగుంటుంది. ఏంటనంటే ఆరంభంలోనే చెప్తాను. మీరు చేస్తారో లేదు నాకు తెలియదు, మరి మీరు ఈ మాట చేయాలి. ఏంటనంటే నేను ఆ 8 అధ్యాయాలు ఏంటో చెప్తాను. ఈరోజు ఇప్పుడు మీరు వాక్యం వింటారు కదా, ఇంటికి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోతారా? ఇంటికి వెళ్ళిన తర్వాత పడుకుంటారు కదా, పడుకోకముందు ఆ 8 అధ్యాయాలు చదువుతాను అని దేవునికి వాగ్దానం చేస్తారా? ఒకసారి చేయి పైకెత్తండి అందరూ. చదువు వచ్చిన వాళ్ళు, చదవటం వచ్చిన వాళ్ళు. చదువు రాని వాళ్ళ సంగతి నేనేం చేయను. చెయ్యి ఎత్తలేదంటే మీకు చదువు రాదు అని నేను అర్థం చేసుకుంటాను. చదువు వచ్చిన వాళ్ళు చెయ్యి పైకెత్తి ఈ మాట చెప్పండి. దేవా, ఈ రాత్రి పడుకోకముందు అయ్యగారు చెప్పే 8 అధ్యాయాలు చదివి పడుకుంటాను. ఒకవేళ పడుకోపోతే, చదవకపోతే నా నోరు పడిపోను గాక. మీరు చెప్పేశారా లేదా? మీ ఇష్టం. తర్వాత ఓకే. అంటే నేను సరదాగా చెప్పినప్పుడు కూడా మీకు చేతులు జోడించి మీరు అనుమతిస్తే మీ కాళ్ళు కూడా పట్టుకొని చెప్తాను. ప్లీజ్, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్ చదవటం నేర్చుకోండి. యూట్యూబులు చూసేయటం, అర్థమైందా? వాక్యాలు ఎవరో చెప్తే వినేయటం అది సరిపోద్ది అనుకోవద్దు. మీరు చదవండి బైబిల్. ప్లీజ్ చదువుతారా? ఓకే, సరే. ఈ 8 అధ్యాయాలు దావీదు జీవితాన్ని నుంచి మనం నేర్చుకుందాం. అయితే దావీదు మనలాంటి వాడు అంటానికి కొన్ని విషయాలు ముందు చెప్పి నెమ్మదిగా ఆయన జీవితాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతూ 4 సందర్భాల్లో ఎందుకు పడిపోయాడు, ఎలా పడిపోయాడు, ఒక్కొక్క స్థాయి గురించి మనం టకటకా చెప్పుకుంటూ వెళ్దాం. దావీదుకి చిన్నప్పుడు చాలా కష్టమైన జీవితం ఉండేది. ఏంటి సార్, దావీదు చిన్నప్పుడు అడవిలో జంతువులు వస్తే చంపేశాడు, ఇవన్నీ మేము సండే స్కూల్లో విన్నాం, కానీ మీరేంటి కష్టమైన జీవితం అంటున్నారు అని అంటే, దావీదు అడవిలో జంతువులు చంపేశాడులే, నేను కాదనట్లేదు. జంతువులు చంపినప్పుడు ఎవరిని చూసారా? ఎవరు చూడలా. వాళ్ళ అన్నోళ్ళతో చెప్తే నమ్మారా? నమ్మలా. వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తే నమ్మారా? నమ్మలా. మీకు విషయం తెలుసా, దావీదంటే వాళ్ళ సొంత అమ్మ నాన్నకు కూడా పెద్ద గౌరవం లేదు, ఇష్టం లేదు. ఎలాగంటే ఒక దినాన్న సమూయేలు అనే ప్రవక్త వచ్చాడు ఎవరి దగ్గరికి? దావీదు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి, అయ్యా మరి దేవుడు కొత్త రాజుని పరుచుకుంటున్నాడంట, ఆ రాజు మీ ఇంట్లోనే ఉన్నాడంట, మీ పిల్లలందరినీ వరుస తీసుకొచ్చి పెట్టు అని అంటే అందరినీ తీసుకొచ్చారు, కానీ దావీదు వచ్చాడా? లేదు. ఈయన ఒక్కొక్కరి మీద చేతులు ఉంచి ఈయన ఆలోచిస్తూ ఉంటే దేవుడు ఏం మాట్లాడట్లేదు. అయ్యా ఇంకెవరు నా పిల్లలు ఉన్నారంటే, లేరయ్యా అన్నాడు ముందు స్ట్రైట్. అలా కాదు సార్, ఉండుంటారు. ఎవరు అంటే, ఉన్నాడులే, వాడు పనికి మాలినోడు, గొర్రెలు కాసుకునేటువంటి వాడు, కుర్రోడు, చిన్నోడు, ఈ విధంగా మాట్లాడాడు సొంత నాన్న దావీదు గురించి. అలాంటి వాడు దావీదు. అయితే నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఏమంటారంటే, సార్ మా సొంత అమ్మా నాన్నలే నన్ను గౌరవించారు సార్,
మా అమ్మకి నేనంటే ఇష్టం లేదు, మా నాన్నకి నేనంటే చిరాకు అనేవాళ్ళు ఉండొచ్చు. దావీదు కూడా అలాంటి వాడే. సొంత అన్నలు దావీదుని పెద్ద పట్టించుకోలేదు. గొలియాతుతో యుద్ధానికి వెళ్ళినప్పుడు దావీదు టిఫిన్ క్యారియర్ పట్టుకొని వెళ్తే, రాయ్ ఎందుకు వచ్చావురా, ఆ గొర్రెలను వదిలేసి పో, ఇక్కడికి ఎవడు రమ్మన్నాడు అని దావీదుని తిట్టారు. చివరికి గొలియాతుని చంపింది దావీదే. సొంత అన్నలే చీకొట్టారు దావీదుని. మీలో కొంతమంది ఏమంటారు తెలుసా, మా అన్న తమ్ములే నన్ను ఇష్టపడరు, మా అక్క చెల్లెళ్ళే నన్ను ఇష్టపడరు, ఇలా అని ఉంటారు. దావీదు కూడా అలాంటోడే. దావీదు గొలియాతుని చంపేసిన తర్వాత మరి అందరూ కూడా దావీదుని మెచ్చుకోవడం మొదలుపెట్టాడు. దావీదు గొప్పోడు, దావీదు గొప్పోడు అని అంటే రాజుగారికి కుళ్ళు వచ్చింది. రాజుగారికి ఎంత ఘోరమో చూడండి. అధికారికి కుళ్ళు వచ్చింది. ఎంత కుళ్ళు వచ్చిందంటే దావీదుని చంపేద్దాం అని అనుకున్నారు. మీలో కొంతమంది అలా అంటారు, సార్ నేనంటే మా ఆఫీస్లో వాళ్ళకి ఇష్టం లేదు, నేనంటే నేను ఎక్కడైతే పని చేస్తున్నానో అధికారులకి ఇష్టం లేదు. దావీదు పరిస్థితి కూడా అదే. అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దావీదు దేవునికి హృదయానుసారుడిగా బతికాడు. అర్థమైందా? ఇప్పుడు మనం మెయిన్ స్టోరీలోకి వచ్చేస్తున్నాం. సరే, దావీదుని చంపేద్దామని సౌలు ఎప్పుడు కూడా వెంటాడుతూ ఉండేవాడు. పాపం దావీదు పారిపోతూ ఉండేవాడు. ఒకసారి ఏమైందంటే, ఒక పెద్ద గుహ ఉంటే ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు దావీదు. తన దగ్గర కొంతమంది పనోళ్ళు ఉంటే సౌలు కూడా వెతుక్కుంటూ అదే గుహలోకి వచ్చాడు. ఇక ఎలా ఉంటుందో చూడండి, గుండె టకటక కొట్టుకుంటుంది కదా, లోన గుహలో పొడి చంపేయచ్చు. అయితే దావీదు సౌలుకి కనబడలేదు. ఆ సౌలుకి వచ్చేసేపు ఎతికి ఇంక అక్కడ పడుకుండిపోయాడు. పడుకునేటప్పుడు ఏం చేశాడంటే, ఈట అంటారు కదా, అలా పొడుగ్గా పొడుస్తారు, అది ఆయన పక్కన పెట్టుకొని పడుకున్నాడు. నిద్రపోతున్నాడు, గుర్రక పెట్టి నిద్రపోతున్నాడు సౌలు. అప్పుడు దావీదు యొక్క మిత్రులు ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా దావీదు చూడు, దేవుడే నీకు శత్రువుని తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేశాడు, వాడు ఈట తీసుకొని ఆయన పొడి చంపేసే పని అయిపోద్ది, ఇంకెక్కడికి నువ్వు పరిగెట్టక్కర్లేదు, ఈ రాజ్యం నీదే అని అన్నారు. అయితే దావీదు ఏం చేశాడు తెలుసా, సౌలు పడుకొని ఉంటే సౌలు దగ్గరికి వెళ్ళి పక్కన ఉన్నటువంటి ఈట ఉంటుందే అది తీసుకొని బయటకు వచ్చేసేసి ఏమన్నాడంటే, అయ్యా సౌలు దేవుడు అభిషేకించినవాడు, ఆయన నిన్ను ముట్టకూడదు, ఏమన్నా చూసుకుంటే దేవుడే చూసుకుంటాడు, నాకెందుకు అని సౌలుకు ఒక వర్తమానం పంపించాడు. అయ్యా నేను చంపాలనుకుంటే మిమ్మల్ని చంపేయచ్చు, కానీ నేను చంపలేదు, ఎందుకనంటే నేను అలాంటి వాడిని కాదు, ఎందుకు నా వెంట పడతారు, ఎందుకు నన్ను శత్రువుగా చూస్తారు అని చెప్పాడు. ఇది పరిస్థితి అండి. ఇక్కడ దాకా దావీదు చాలా బాగా అనిపిస్తాడు, ఎంత మంచోడు, కీర్తనలు రాశాడు, చిన్నప్పుడు అడవి మృగాల్ని చంపేశాడు, దేవుడి యొక్క శక్తితో గొలియాతుని చంపేశాడు, దావీదుని చంపకుండా వదిలేశాడు, దేవుని అభిషిక్తుడు అని వదిలేశాడు, చాలా గౌరవప్రదంగా జీవించాడు దావీదు. ఇక్కడ దాకా బాగుంది. అయితే ఇది అయిపోయిన తర్వాత సౌలు వెంబడిస్తూ ఉంటే ఇక తట్టుకోలేక ఈ సౌలుకి శత్రువులు ఉంటారే వాళ్ళు ఊరు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు. సౌలుకి శత్రువులు ఎవరో తెలుసా, ఇశ్రాయేలీయులకి శత్రువులు ఎవరో తెలుసా, ఫిలిస్తీన్ల దేశం వెళ్ళిపోయి అక్కడ ఒక రాజు ఉన్నాడు, ఆ అకీష్ అనే రాజు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మీ ఊర్లో నేను ఉండొచ్చా అంటే, సరే ఉండు, కానీ జాగ్రత్తగా ఉండు, ఏమన్నా తేడాలు చేస్తే మర్యాదగా ఉండదు అని అన్నాడు. అలాగే ఉన్నాడు. ఆ రాజు దావీదుకి చిన్న చిన్న పనులు పెట్టేవాడు, అచ్చేవా ఇచ్చేవా అంటే దావీదు చేస్తూ ఉండేవాడు. రాజుగారు ఏమన్నాడు తెలుసా, బాబు దావీదు నువ్వు చాలా నమ్మకస్తుల్లాగా ఉన్నావయ్యా, ఏ పని చెక్కినా కూడా టక్కమని చేస్తున్నావు, ఓ పని చేస్తావు నువ్వు అన్నాడు. ఏంటనంటే, నా బాడీగార్డ్గా ఉంటావా అని అడిగాడు. అకీష్ ఫిలిస్తీన్ల రాజు దావీదుని ఏమన్నాడు తెలుసా, నా బాడీగార్డ్గా ఉంటావని. అలాగే అయ్యగారు అన్నాడు. దేవుడేమో దావీదుని రాజుగా ఉండటానికి అభిషేకించాడు, దావీదేమో శత్రు రాజుకి బాడీగార్డ్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఒకసారి ఏమైందనంటే, ఈ ఫిలిస్తీన్ రాజులంతా కూడా కలుసుకొని, మనం లాభం లేదు, అందరం కలిసి సౌలు మీద యుద్ధానికి వెళ్దాం అన్నారు. అని అంటే దావీదు ఏమన్నాడు తెలుసా, అయ్యా నేను కూడా వస్తాను యుద్ధానికి అన్నాడు. అనంటే, వాడంటే నాకు పిచ్చ కోపం, వాడు నన్ను చంపడానికి వస్తున్నాడు, నేను చంపేస్తా అన్ని అని అన్నాడు దావీదు. ఈ దావీదే కొంతకాలం క్రితం ఏమన్నాడు తెలుసా, నేను ఎందుకు చంపుతాను, ఆయన అభిషేక్తుడు అన్నాడు. ఇప్పుడేమన్నాడు తెలుసా, పదండి నేను కూడా చంపేస్తానన్నాడు. ఈ ఫిలిస్తీన్ రాజులంతా ముందెళ్తున్నారు, ఫిలిస్తీన్ సైన్యం ఉంది, వెనకాల దావీదు తన కొంతమంది సైనికులు ఉంటారే వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఈ ఫిలిస్తీన్ రాజుల్లో ఒక రాజు ఏం చేస్తాడంటే, అకీష్ని అడుగుతాడు,
వెనకాలంటే మీ జనాలతో ఒక ఆయన కొత్త ఆయన వస్తున్నాడంటే ఆయన అండి మా బాడీ గార్డ్ అండి, మంచోడే. ఏం పేరు అయింది? దావీద్ సార్. దావీద్ అంటే హిబ్రీల్ పేరు కదా. అవును సార్, హిబ్రీల్ పేరు. ఆడిని పట్టుకొని వచ్చావంటే, లేదు సార్ సౌల్ అంటే ఆయనకు కూడా కోపం అంట, చంపేస్తాడంట సౌల్ని అని అంటే, పిచ్చా ఎర్రా నీకు, ఏం సార్ అలా అన్నారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈడు ఫ్లేట్ ఫిరాయించాడు అనుకో, ఆడు సౌలు ముందు నుంచి పొడుస్తాడు, దావీద్ వెనక నుంచి పొడుస్తాడు, బుద్ధి ఉందా లేదా అని పంపించానకే అని అన్నాడు. లేదు సార్ అంటే, ఆడిని పంపిపోతే ఆడితో పాటు నువ్వు కూడా పోతావు అని అంటే, అకీష్ అనేటువంటి ఈయన మన దావీద్ దగ్గరికి వెళ్తాడు. దావీద్ దగ్గరికి వెళ్ళి, దావీదు నువ్వు వెళ్ళిపోవాలయ్యా అని అన్నాడు. ఏ సార్ అని అంటే, ఇలా మా వాళ్ళు ఎవరు ఇష్టపడట్లేదు, నువ్వు ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని అన్నాడు. అని అంటే దావీదు చాలా బాధపడి అన్నటువంటి మాట ఇప్పుడు చూద్దాం. అయితే ఇప్పుడు మీకు అధ్యాయాల నెంబర్లు చెప్తాను, మీరు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్ని అధ్యాయాలు చదవాలి? 8 అధ్యాయాలు. మొదటి సమూయేలు గ్రంథం 29-30 2 అధ్యాయాలు. మొదటి సమూయేలు గ్రంథం 29-30 ఈ 2 అధ్యాయాలు. ఓకే, ఈ 2 అధ్యాయాల్లో ఒక 4-5 వచనాలు మాత్రం చదివి వినిపిస్తాను. పూర్తిగా నేను చదవను, కానీ ఆ అధ్యాయాల్లో ఏముందో మీకు ఇప్పుడు కథలాగా చెప్తున్నాను. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి చదివితే మీరు నాకు మార్కులు వేయచ్చు, నేను కరెక్ట్గా చెప్పానా లేదా అనేది. ఓకే సరే, 29వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను చూడండి. దావీదు అకీష్తో అంటున్నాడు, నేనేమి చేసి తిని నా ఏలినవాడగు రాజా, నీ శత్రువులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుడినైన నా యందు తప్పేమి కనబడినని అకీష్ని అడిగాను. ఎవరైనా సరే ఈ మాటలు చదివితే దీంట్లో తప్పే ఉంది, చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు, చాలా గౌరవంగా మాట్లాడుతున్నాడు అని మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ మాటలు ఇశ్రాయేలీలు వింటే ఎంత కోపం వస్తుందో తెలుసా? ఈ మాటలు దేవుడు వింటే ఎంత బాధపడతాడో తెలుసా? ఇక్కడ చూడండి, ఫిలిస్తీన్ల రాజు అయినటువంటి అకీష్ని ఏమని పిలుస్తున్నాడు? నా ఏలినవాడగు రాజా. ఫిలిస్తీన్ల రాజైన అకీష్తో ఏమంటున్నాడు? నీ దాసుడను నేను, అంటే నీ పనోణ్ణి, నీ కాళ్ళ దగ్గర ఉండేవాడిని, నీ చెప్పు చేతల్లో బ్రతికేటువంటి వాడిని. ఇదే దావీదు ఇంకా చిన్న వయసులో ఉన్నప్పుడు గొలియాతు ముందు నిలబడి ఏమన్నాడు తెలుసా? సున్నతి లేనివాడా, ఏంట్రా అరుస్తున్నావు నువ్వు, నిన్ను చంపేసి నీ మాంసాన్ని కాకులకి గద్దలకి వేస్తానని బెదిరించిన వాడు ఇప్పుడు ఆ ఫిలిస్తీన్ల రాజు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? నీ దాసుణ్ణి నీ కాళ్ళు పట్టుకుంటా అనే మాటకు వచ్చాడు. ఎందుకని ఈ పరిస్థితికి వచ్చాడు? ఒకప్పుడు గౌరవప్రదంగా ఉన్నవాడు, ఒకప్పుడు యెహోవా దేవుడి కోసం జీవించేటువంటి వాడు, ఈరోజు శత్రువుల దగ్గరికి వెళ్ళి నీ కాళ్ళు పట్టుకున్నా అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, దావీదు 2 తప్పులు చేశాడు. ఇది ఆయన చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు, మొట్టమొదటి పాపం. 2 తప్పులు చేశాడు. మొట్టమొదటి తప్పు ఏంటి అని అంటే, దేవుడితో ఉండేటువంటి సంబంధాన్ని తెంచేసుకున్నాడు. దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండకుండా పారిపోయాడు. దేవుడు కాపాడుతానంటే తన్ను తాను కాపాడుకోవాలి అని పారిపోయాడు. దేవుడి నుంచి దూరం అయిపోయాడు. దేవుడితో ఉన్న సంబంధాన్ని తెంచేసుకున్నాడు. దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. ఇది మొదటి తప్పు. అయితే ఈ తప్పును బట్టి వచ్చింది ఏంటి తెలుసా? మీలో చాలామంది చేసే తప్పే ఆయన కూడా చేశాడు. చాలా కాలం ఓపిక పట్టాడు దేవునితో ఉన్నప్పుడు, చాలా కాలం ఓర్చుకొని ఉన్నాడు దేవునితో ఉన్నప్పుడు, చాలా కాలం అణిగి మణిగి ఉన్నాడు దేవునితో ఉన్నప్పుడు. ఎప్పుడైతే దేవుడి నుంచి దూరం అయిపోయాడో ఆయన తట్టుకోలేకపోయాడు. ఏమన్నాడు తెలుసా? ఎంతకాలం ఓపిక పట్టాలి, ఎంతకాలం ఓర్చుకోవాలి, ఎంతకాలం నోరు మూసుకోవాలి, ఏమన్నా సరే ఈయన్ని చంపేయాలి. మీలో చాలామంది ఈ మాట అంటారు, సార్ నేను కూడా మనిషినే సార్, ఎంతకాలం ఓపిక పట్టాలి సార్, ఎంతకాలం తట్టుకోవాలి సార్, ఎంతకాలం ఓర్చుకోవాలి సార్. దావీదు కత్తి పట్టుకొని సౌలు మీదకి ఎందుకు వెళ్ళాడు తెలుసా? దేవునితో సంబంధాన్ని తెంచుకున్నాడు, ఓపిక నశించింది, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నాడు, దేవుడు చేయాల్సిన పని తానే చేసేద్దాం అని అనుకున్నాడు.